అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మా బిడ్డ శుక్రవారం పుట్టింది, ఎలా ఉంటుంది అని. సో చెప్పాలంటే శుక్రవారం పుట్టిన అమ్మాయైనా అబ్బాయైనా వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. శుక్రవారంకి అధిపతి శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా, సో 40 to 50% వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళు అప్పర్ క్లాస్లో పుడతారు. 10 to 30% చాలా లో స్టేజ్లో పుడతారు. 10 to 20% మిడిల్ క్లాస్లో పుడతారు. బట్ వీళ్ళు 35-37 వచ్చే కొద్దికి వీళ్ళందరూ కూడా సంపన్నులుగా అవుతారు. శుక్రుడు దీవెనల వల్ల డబ్బుకి లోటు లేదు, సుఖాలకి లోటు లేదు, ఆనందాలకి లోటు లేదు. సో వీళ్ళు ఒక చరిత్రని సృష్టించే వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళు. విపరీతమైన తెలివి, విపరీతమైన పట్టుదల. సో చాలామంది శుక్రవారం పుట్టిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, టెక్నికల్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఎంబీఏ, డాక్టర్స్గా బాగా డబ్బు సంపాదిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బుని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఫ్రైడే పుట్టిన వాళ్ళే. సో వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలరు, తిరిగి సంపాదించగలరు. ఎలా అంటే వీళ్ళు చాలా ఫుడ్డీస్గా ఉంటారు. ఇంటి పక్కనే ఒక చెత్త హోటల్ ఉంది, అక్కడ పోయి తిందామంటే ఇష్టపడరు. ఇంటికి 20 కిలోమీటర్ దూరంలో మంచి హోటల్ ఉందంటే అక్కడికి వెళ్తారు. సో వీళ్ళు ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు. ఒకసారి ఒకరిని నమ్మితే వాళ్ళని వదలరు. కొత్తగా ఫ్రెండ్షిప్ చేసి ఎవరన్నా ఫ్రెండ్ చేయడానికి చూస్తే చాలా జాగ్రత్తగా చూసి గమనించి తప్ప ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయరు. ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం శత్రువులు ఉండరు. శత్రువులు ఉన్నా చిన్న చిన్నగా దూరం అవ్వాలి, లేదా వీళ్ళకి లొంగిపోవాలి. ఎందుకంటే వీళ్ళు అజాత శత్రువులు, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. సో వీళ్ళకి బేసిక్గా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, షేర్ బిజినెస్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, బ్యూటీ సంబంధించినవి లైక్ నెయిల్ పాలిష్, బ్యూటీ పార్లర్, సో బ్యూటీ పౌడర్స్, క్రీమ్స్, ఈ సేల్స్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో వీళ్ళు కాస్మెటిక్ రంగంలో ప్రవేశించిన, టీవీ రంగం, సినిమా రంగంలో ప్రవేశించిన చాలా బాగా విజయాలు సాధిస్తారు. కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో శుక్రవారం పుట్టిన వాళ్ళకి దేవుడు ఎలాంటి లోటు చెయ్యడు. తరగని ఆస్తి, తరగని అందం. సో చాలా అందంగా ఉంటారు. ఎవరినైనా ఇట్లే ఆకర్షించగలరు. వీళ్ళు ఎవరిని ఆకర్షించాలని కాదు కానీ వీళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ విల్ బి యునీక్, స్టైలిష్. 5 జతల బట్టలు ఉన్నవాడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు నచ్చితే ఒకే కలర్ షర్ట్స్ కానీ శారీస్ కానీ ఒకటే కూడా 20 జతలు 30 జతలు పెట్టుకోగలరు. ఒకే కలర్ చెప్పులు 30 జతలు 40 జతలు. సో ఈ శుక్రుడి దీవెనల వల్ల డబ్బుకి లోటు లేదు, ఆరోగ్యానికి లోటు లేదు. వీళ్ళకి ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేయకూడదు, కలిసి రాదు. ఆదివారం అధిపతి సూర్యుడు, ఫ్రైడేకి అధిపతి శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో ఎక్కువ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఎక్కువ ధరించండి, ఎల్లో కలర్ తక్కువ వాడండి. అండ్ 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయండి. ఎనీ మంత్ ఇట్ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో మీ పవర్ ఇంకా పెంచుకోవడానికి, శుక్రుడు అనుగ్రహం ఇంకా ఉండడానికి ఒక ఎమిరాల్డ్ మోర్ దెన్ 2 క్యారెట్స్ మెడలో డాలర్లు వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం చేతిలో వేసుకొని చికెను, మటను, బిర్యానీలు తినడం వల్ల ఆ స్టోన్కున్న శక్తి కోల్పోతాము. ఎవరిని పడితే వాళ్ళని తాకడం వల్ల ఆ స్టోన్కి నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ఆస్కారం. చూసేవాళ్ళ దిష్టికి కూడా శక్తి తగ్గచ్చు. మెడలో వేసుకుంటే శక్తి ఎప్పుడు తగ్గదు. మీరు తినే తిండి ఆహారానికి అడ్డుపడదు, ఏదైనా తినచ్చు. బట్ మెడలో వేసుకోండి. సిల్వర్లో వేసుకుంటే పవర్ ఎక్కువ. సో శుక్రవారం కానీ పుట్టి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా?
అంటే పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. సో శుక్రవారం స్పెషల్గా అమ్మాయిలు పుడితే మహాలక్ష్మి రూపాలుగా భావిస్తాం. సో దేవుడు ప్రతిరూపంగా, ఎందుకంటే మ్యాక్సిమం నేను చూసింది ఏమంటే శుక్రవారం ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆ ఇంట్లో గ్రోత్ బాగుంటుంది. సైకిల్లో తిరిగిన స్కూటర్ తిరిగిన కారులో తిరిగిన విమానంలోకి వచ్చేస్తారు. సో ఈ బిడ్డ పుట్టాక మాకు బాగా కలిసి వచ్చింది అని చాలామంది చెప్పుకుంటారు. సో ఈ ఫ్రైడే పుట్టిన బిడ్డలు దేవతలతో సమానం. వీళ్ళు తిరిగే ఇల్లులో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి పేరు 5 అక్షరాల్లో కానీ 6 అక్షరాల్లో కానీ 7 అక్షరాల్లో కానీ పెడితే అద్భుత విజయాలు సాధిస్తారు. లెటర్స్ కూడా ఎం లెటర్, డి లెటర్, ఎన్ లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్తో పేరు పెట్టుకోగలిగితే ఇంకా ఘన విజయాలు సాధిస్తారు. అండ్ కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ లెటర్స్ లైక్ ఏ, జే, వై, ఎస్ ఫర్ ఫ్రైడే బాన్ అవాయిడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రీన్, బ్లూ, తక్కువ ఎల్లో వాడడం చాలా ఇంపార్టెంట్. ఎమరాల్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎమరాల్డ్ వల్ల బిజినెస్లో మంచి ఊపు, ధన ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. మాట్లాడే స్కిల్స్ పెరుగుతాయి. అండ్ ఫ్రైడే పుట్టి కూడా మీరు ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మీ పేరులో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మిమ్మల్ని అడ్డుపడుతున్నాయి. సో ఫ్రైడే పుట్టి బాధపడుతుంటే క్లియర్గా రాంగ్ నంబర్స్ ఇన్ ద నేమ్ ఆర్ రెస్పాన్సిబుల్. సో మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం, సో మీ పేరులో బలం ఎంతుంది? సో నిజంగా మీ పేరులో బలం ఎంతుందో మీకు తెలుసా? సో చాలా ఇబ్బంది అయినప్పటికీ, చాలా గొంతు నొప్పి వస్తున్నప్పటికీ మీ అందరికి రిప్లైలు ఇస్తున్నాను. సో మేము 2000లో తమ్మన్నా గారికి ఇచ్చాం, 99లో జయలలితకి ఒక ఏ యాడ్ చేసాం, ఎస్ఎం కృష్ణ నాన్నగారి క్లయింట్, 2006లో యడ్యారప్ప టు యడ్యూరప్ప, అత్తిలి, మురుగదాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎప్పుడు అద్రిందయ చంద్రం 2004-05 పీరియడ్, ఈజ్ అవర్ క్లయింట్. సో వీఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ విత్ మోర్ దెన్ 40 lakhs క్లయింట్స్. నేను క్లయింట్స్ కోసం మీ పేరు ఎలా ఉందో చెప్పడం లేదు, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంటే కొన్ని వాట్సాప్స్ ఎక్కువైనప్పుడు ఎగిరిపోతున్నాయి. చాలామంది ఏమంటే మీరు పబ్లిసిటీ కోసం చెప్తున్నారు అని. వాట్సాప్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఎగిరిపోతాయి. మీకు రిప్లై రాకపోతే మళ్ళీ ఫార్వర్డ్ చేయండి. మీరందరూ బాగుండాలని మంచి మనసుతో రిప్లైలు ఇస్తున్నాను, నాకు పబ్లిసిటీ కోసం కాదు. అమెరికానికి 2001లో నాన్నగారు ఏఏఎంఐఆర్ ఇచ్చారు, ఆశీర్వాద్కి AA ఇచ్చింది మేమే, న్యాచురల్ ఒక 6 ఒక L యాడ్ చేసింది మేమే. సో మాకు పబ్లిసిటీ అవసరం లేదు. మాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. నేను MBBS చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానంటే ఊహించుకోండి, 5 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి. సబ్జెక్ట్ పవర్. నేను మీ పేరులో బాగుంటే మీరు అదృష్టవంతులను రిప్లై ఇస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో పేరు పెట్టకండి. ఈ దోషాలు వాళ్ళకు కూడా అతుకునే ప్రమాదం ఉంది. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా నేమ్ పెట్టి వదిలేస్తే, డేట్ ఆఫ్ బర్త్, నేము, ఫుల్ నేమ్ 3 కావాలి. మీరు ఏ ఊరించి వాట్సాప్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ చూసి వాట్సాప్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఫార్వర్డ్ చేయండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ టీవీలో కనిపించే 3 నంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు, ఒక్క నంబర్కే చేయండి, అందరికీ చేయకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. వాట్సాప్ చేసిన 24 hours లోపల రిప్లై వస్తుంది. కొంతమందికి 10 నిమిషాలు, కొంతమంది 20 నిమిషాలు, లాస్ట్ విల్ బి 24 hours. వాట్సాప్ ఏంటంటే కాల్స్ చేస్తున్నారు, చూసుకోండి అని చెప్తున్నారు, దయచేసి ఇవి చేయకండి. రిప్లైని పెట్టకండి. వాట్సాప్ చదివేయండి. నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, నా ఆఫీస్ నంబర్స్ నుంచే మీకు రిప్లై వస్తుంది. రాంగ్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.